ఋగ్వేదంలో నటన అనే శబ్దం ఎలా వచ్చిందో అనేది అక్కడ నుంచి మనకి కనిపిస్తుంది. ఇలాగ వేదాంతముల యందు ఈ నటరాజతత్వం మనకి ఆవిష్కరింపబడి ఉన్నది. దాన్ని విస్తారంగా చెప్పారు పురాణ వాంగ్మయంలో. పురాణ వాంగ్మయంలో మనకి ఈ చిదంబర క్షేత్రానికి సంబంధించి స్థల పురాణాలుగా సుమారు 5 గ్రంథాలు మనకు లభ్యమవుతున్నాయి. ఒకటి చిదంబర పురాణము లేదా చిదంబర మాహాత్మ్యం అనే పేరుతో స్కాంద పురాణంలో ఒక భాగం ఉన్నది. ఇది కాకుండా వ్యాఘ్రపురి మాహాత్మ్యము, హేమ సభానాథ మాహాత్మ్యము, పుండరీకపుర మాహాత్మ్యము అనేటువంటి 3 గ్రంథములు ఉన్నాయి. తిల్లవన మాహాత్మ్యం అనే ఒక గ్రంథం కూడా ఉన్నది. ఇలా మనకు సుమారు 5 దాకా ఈ క్షేత్రం యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఇందులో ఉన్న దేవతల విశేషాలు, ఉపాసించవలసిన విధానము, దీన్ని ఆశ్రయించి ఎవరెవరు ఎలా తరించారు, ఏ రోజుల యందు ఏ విధమైనటువంటి శక్తి ఈ క్షేత్రంలో ఉంటుంది, ఇక్కడ సేవా కార్యక్రమాలు ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి పురాణ వాంగ్మయంలో చాలా విస్తారంగా కనిపిస్తున్నాయి.